ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు మనం రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఓ మాట. ప్రతి ఏడాది కూడా మనం కాళభైరవుని పుట్టినరోజు, అదే జయంతి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కూడా మార్గశిర బహుళ అష్టమి జనవరి 4వ తేదీన వచ్చింది, గురువారం. ఆ రోజు మనం విశాఖపట్నం మేఘాద్రి నదీ తీరంలో ఈ కాళభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోబోతున్నాం. కాళభైరవుడిని చాలామంది అనుకుంటారు ఎందుకు పూజించాలి అని. నేను ఈ విషయాన్ని ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే, ఒక భైరవ భక్తుడు, నేను మన ఛానల్లోనే ఇంటర్వ్యూ అవ్వటం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. అసలు కాళభైరవుడు ఎందుకు అంటే, ఇక్కడ కూడా ఒక టూకీగా ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి టైం కలిసి రావాలి అంటారు. అలాగే కొంతమంది తెలివైన వారిని మంచి టైమింగ్ ఉన్నవాడు అంటారు. అంటే ఏమిటి? టైమింగ్ రెండు ఉంటేనే మనిషి సక్సెస్ కాగలడు. వారిని ఎవరూ కూడా ఆపలేరు. అలాగే ఆ టైమింగ్ రావాలంటే కాళభైరవుడే మనకి ఆ కాలానికి అధిపతి. శివకేశవులు ఇద్దరూ కూడా కాలానికి అధిపతిగా కాళభైరవుడినే నియమించారు. కాబట్టి మనందరం కూడా ఆ కాళభైరవ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఈ జయంతిలో ప్రత్యేకించి ఏమిటంటే, అష్టదిక్కులకు కూడా అధిపతులు అష్టభైరవులు. అందుకే అష్టభైరవ సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఆ రోజు మనం జరుపుకోబోతున్నాం. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఈ హోమానికి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే, శృంగేరి పీఠం నుంచి పల్కట్ శాఖ, అక్కడ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారు, ఆయన ఎంఏ వేదంలో డాక్టరేట్ చేశారు. అందుకే డాక్టర్ బళ్ళాప్రగడ దర్హాత్ శర్మ గారి వేద పండిత బృందంచే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఈ హోమంలో పాల్గొనే వారికి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాలు మీకు అందజేయబడతాయి. గతంలో కూడా పాల్గొన్నవారు ఉంటారు. గత ఏడాది మీరు మరలా పాల్గొనండి. ఎందుకంటే ఆ యంత్రానికి ఒక ఏడాది గడిచింది కదా, మరలా కొత్త యంత్రాన్ని మార్చుకోవాలి. అలాగే కొత్త వారు కూడా ఈ యంత్రాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంటిలో ధన సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన మహాపాపాలను తీసేసేవాడే కాళభైరవుడు, మన టైంని కలిసి వచ్చేటట్టు చేసేవాడే కాళభైరవుడు. అందరూ పాల్గొని, డిస్క్రిప్షన్లో నేను ఇందాక చెప్పినట్లు ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాం. అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే హోమం విశేషాలు, వివరాలు కూడా మీకు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. మరి మీకు తెలుసు, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అన్న సమారాధన చాలా అవసరం. ఈ అన్న సమారాధన మనం చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి పేద వ్యక్తికి కూడా భోజనం పెడతాం. ఆ రోజు భక్తులకు, అలాగే ఆకలితో ఉన్నవారికి కూడా మీ అందరి తరపున కూడా మనం అన్న సమారాధన చేయటం కూడా జరుగుతుంది. అలాగే గోపూజను ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఎంతో సుందరంగా ఆ కాళభైరవునికి అభిషేకం జరుగుతుంది. అలాగే అష్టభైరవుడి యొక్క మండపారాధన ఉంటుంది. అష్టభైరవులు హోమంలో వారిని అనేకమైనటువంటి తాంత్రిక వస్తువులతో మనం ఈ హోమాన్ని జరుపుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే ప్రత్యక్షంగా పాల్గొనండి, లేకపోతే పరోక్షంగానైనా పాల్గొని ఇటువంటి మహత్తర అవకాశాన్ని మీరందరూ కూడా
పొందాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరొక్క మాట ముందుగా ఏమిటంటే 2024వ సంవత్సరం రాశి ఫలాలు మన గురువుగారు ఇంకా చెప్పలేదు అనుకుంటారు. కాకపోతే అది తప్పు. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు సంవత్సరం కాదు. ఉగాది నుంచే చెప్పాలి. ఉగాది నుంచి చెప్పే రాశి ఫలాలు మాత్రమే మీరు చూడాలి, నమ్మాలి కూడా. సరే, మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. అందరూ కూడా మన వీడియోలను అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి జనవరి 1 నుంచి 15 వరకు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతాయో ముందుగానే మీకు ఊహించే శక్తి ఉంటుంది. ఆ శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎలాంటి సమస్యనైనా సరే ముందుగానే ఒక ప్లాన్ చేసుకోవటం, ఆ ప్లాన్ ప్రకారం నడుచుకోవటం కూడా జరుగుతుంది. అలాగే అదృష్టం కూడా మీ వెంటే ఉన్నట్టుగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇక కొత్త ఉత్సాహం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాల వలన లాభం కూడా పొందుతారు. అలాగే ఏ పనైనా చేసేటప్పుడు కాస్త కాన్సన్ట్రేటివ్గా చేయండి. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. డివియేట్ అవ్వద్దు. ఇక సంఘంలో కాస్త పలుకుబడి ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే ఆ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రుణాల విషయంలో అంటే ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ప్రస్తుతం అంత మంచిది కాదనే చెప్పాలి. చాలామంది ఆవేశపడి రుణాలు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటారు. మీ దగ్గర డబ్బున్నా ఎవరికి ఇవ్వద్దు. అలాగే తీసుకునేటప్పుడు కూడా ఒక్కసారి రీపేమెంట్ చేయగలరా లేదా ఆలోచించి తీసుకోండి. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకునేవారు ఏదో సడన్గా బయలుదేరిపోవటం కాకుండా కాస్త ఆలోచించి ఒక ప్లాన్డ్గా మీరు ముందుగానే ఆలోచించి వెళ్ళినట్లయితే అంత సవ్యంగా జరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు వస్తాయి. ఇక వివాహ ప్రయత్నాలు అయితే ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకైతే పాజిటివ్గానే కనిపిస్తూ ఉంది. కాస్త జాగ్రత్తగా మీరు ఎఫర్ట్స్ పెడితే సక్సెస్ అవుతారు. రాజకీయ నాయకులకైతే సాధారణ ఫలితాలే ఉన్నాయి. భాగ్యంలో రవి కుజ బుధ సంచారం రాజకీయ పరంగా చూసినట్లయితే భవిష్యత్తు బాగానే కనిపిస్తూ ఉంది. అలాగే యువత కూడా రాజకీయాల్లోకి రావటానికైతే మంచి సమయంగానే చెప్పాలి. మరి ఉద్యోగస్తులు కూడా ఏదైనా పనులు ప్రారంభించినట్లయితే మీ పై అధికారులు మీకు ఏ పని అప్పచెప్పినా సవ్యంగానే చేస్తారు. బాగుంది మీకు. వృత్తి వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు కూడా కాస్త లాభసాటిగానే జరుగుతాయి. ఇక నూతన పెట్టుబడులు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కాస్త అవగాహన లోపం లేకుండా ఉంటే మీ జాయింట్ బిజినెస్లు అయితే బాగుంటాయి. షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పర్వాలేదు అనిపించుకుంటుంది తప్ప పెద్దగా కనిపించటం లేదు. అలాగే మరి మాంసాహార వ్యాపారస్తులకు చూసుకుంటే పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు మాత్రం బాగానే ఉంటుంది. అయితే మీరు ఎవరైనా ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు కానీ ఈ కోళ్ల ఫారాలు ఉన్నవారు మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉంటే మంచిది. మీరు ఎవరి మీదైనా పెట్టేయకుండా మీరు కాస్త పర్యవేక్షణలో ఉంటే బాగుంటుంది. అలాగే బిల్డర్స్కి కూడా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. ఇక చిరు వ్యాపారస్తులకైతే శ్రమ పడండి, మంచి ఫలితాలే వస్తాయి. మరి ఈ రాశి మహిళలకి ఎలా ఉంటుందంటే అంత మంచిగానే ఉంది. కుటుంబ పరంగా చూసినట్లయితే మీ మాటకు విలువ ఉంటుంది. సంతానం మీద మాత్రం కాస్త ఫోకస్ పెట్టండి. అలాగే గతంలో ఎవరికైనా మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటే సద్దుమణగటానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే టోటల్గా చూసినట్లయితే కుటుంబాన్ని చాలా బాధ్యతాయుతంగా నడిపించే పరిస్థితులే ఎక్కువగా ఈ రాశి మహిళలకు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే పోటీ పరీక్షలు ఉంటే విజయాన్ని సాధిస్తారు. అలాగే
కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. చదువు మీద శ్రద్ధ పెట్టండి తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే వద్దు. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. వైరల్ ఫీవర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం వైద్యులను సంప్రదించడమే చాలా మంచిది. అలాగే ప్రేమికులకైతే అంతా బాగానే ఉంది. మరి ఈ మేషరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 3, 4, 12, 14 బాగున్నాయి. 1, 8, 10 తేదీలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు ముఖ్యంగా శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా లేకపోవటం వలన కాస్త ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. శుక్రగ్రహానికి సింపుల్ మంత్రం అండి, ఓం సుం శుక్రాయ నమః, ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠిస్తే సరిపోతుంది. మరి ఇంకా దుర్గాదేవిని కూడా ఆరాధిస్తే శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళటం కూడా మంచిది. అలాగే కాలభైరవుని యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఆయన పుట్టినరోజు మన పుట్టినరోజులు కాదు, ఆయన పుట్టినరోజు ఎవరైతే ఘనంగా జరుపుతారో వారికి ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.